कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. అలలయే మనసుకు ఆశలే ఓవల, ఆసుడే లాగితే చేర్చునా ఆవల. అలలయే మనసుకు ఆశలే ఓవల, ఆసుడే లాగితే చేర్చునా ఆవల. కంటినే తడిపితే చూపదే ఈ కళ, గుండెలో ముళ్ళని మార్చు పూదోటలా. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. స్వాతి, అధిక ప్రసంగం ఆపి లోపలికి వెళ్ళు. మీరేమిటండి దాన్ని బతిమాలుతున్నారు? మీరు వెళ్ళి పంతులు గారితో మాట్లాడరండి. అలా కాదులే వాణ్ణి, చిన్నపిల్ల. చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే తనే అర్థం చేసుకుంటుంది. అది అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ పెళ్లి జరగడం ఖాయం. వాణి, వాణి ఆగు. చూడమ్మా, అమ్మ నీతో ఇలా ఎప్పుడైనా మాట్లాడిందా? మనం కూడా తాతయ్య వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోవాలి. బాగా ఆలోచించమ్మా. పైగా శ్రీకాంత్ కూడా చాలా మంచివాడమ్మా. నువ్వు కొంచెం ఆలోచిస్తే మేము తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అనిపిస్తుంది. బాగా ఆలోచించమ్మా. ఏవండి, రాజ్యం ఏంటి రాజ్యం? పిలిస్తే నేనే వచ్చావునిగా. నువ్వు
ఎందుకు నడిచి వచ్చావు? అసలే నీరసంగా ఉన్నావాయే. అది కాదండి, ఆ, పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని వాణి అడుగుతూనే ఉంది కదా. ఓ, ఇంకా ఎన్నాళ్ళని వాయిదా వేసుకుంటూ వస్తాం. తొందరగా పెళ్లి జరిపించేద్దామండి. అలాగే చేద్దాం రాజ్యం. ఆ, ఆ, శ్రీకాంత్ కూడా ఒక మాట చెప్పి ముహూర్తాలు పెట్టిద్దాం. ఆ? శ్రీకాంత్ బాబు, శ్రీకాంత్. ఏంటన్నా? ఏం లేదురా, మీ పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టిద్దామా అని మీ అక్క అడుగుతోందట. నీ పెళ్లి చేసేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది కదా. నువ్వేమంటావు? నేను రాజేష్ నే ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నేనేం చెప్పగలను నాన్న? నా నోట మాట రాకుండా చేసింది స్వాతి. మాట్లాడవేంట్రా? ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? అప్పుడే తొందరే ఉంది నాన్న. నేను ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు. సెటిల్ అయ్యాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం. రేయ్, సెటిల్మెంట్ అంటే ఏంట్రా? బాగా డబ్బు సంపాదించి గొప్ప స్థాయికి వెళ్ళటమా? చూడు, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, ఏ స్థాయికి సంబంధించిన సమస్యలు ఆ స్థాయికి ఉండనే ఉంటాయిరా. లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అంటే ఈ లోకంలో సగం మందికి అసలు పెళ్లిళ్లే కావు నాయనా. అది కాదు నాన్న. ఏది కాదురా? డబ్బు కావాలంటే జీవితంలో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చురా, కానీ పెళ్లి మాత్రం ఈ వయసులోనే జరగాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే జీవితానికి అర్థం పరమార్థం రా. పైగా పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని మీ అక్కా బావ మాత్రం ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు చెప్పు? వాళ్ళకి ఇంకో ఆడపిల్ల ఉంది కదా, నువ్వు చెప్పు. నేను చెప్పేది పూర్తిగా వినండి నాన్న. ఇప్పటికే మనం చాలా కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు తను భారీగా వచ్చి స్వాతి కూడా కష్టాలు మనతో అనుభవించాలా? ముందు మన సమస్యలు తీరిపోతే అప్పుడు పెళ్లి చేసుకుంటాను నాన్న. రేయ్, మనకు సమస్యలు ఉన్నమాట నిజమే. అలాగని తిండికి కూడా లేనంత దరిద్రమైన పరిస్థితుల్లో అయితే లేం కదా. ఇప్పుడు నీ భార్య వస్తే మనకేం భారం అయిపోదు గాని, రేయ్, నా మాట విని పెళ్లి చేసుకోరా. అయినా వచ్చేదేమైనా పరాయింటి ఆడపిల్ల ఈ అక్క కూతురే కదరా. మనింటి పరిస్థితి ఏమిటో దానికి బాగా తెలుసు. మనతో పాటే సర్దుకుపోతుందిలేరా. సర్దుకుపోతుందా లేదా అన్నది కాదమ్మా సమస్య. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలా? ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మనకున్న అప్పులు చాలవన్నట్టు నా పెళ్లికి మళ్ళీ అప్పులు చేయాలా? ఓరే వెర్రి సన్నాసి, డబ్బులు ఖర్చు అయిపోతాయని భయపడి పెళ్లి చేసుకోవడం మానేస్తావా? రేయ్, మేము కూడా అలాగే భయపడి ఉంటే మన స్నేహకి అమెరికా సంబంధం చేయగలిగి ఉండేవాళ్ళవా? రేయ్, మీరు సంతోషంగా ఉండడమే ముఖ్యం గాని డబ్బులదే ఉందిరా. అవసరమైతే తీసుకుంటాం, మళ్ళీ తీర్చేస్తాం. అది కాదు నాన్న. అబ్బా, ఇంకేం మాట్లాడగరా. చూడు, కుట్టు మిషన్ తీసుకొచ్చి రాత్రి బౌళ్ళు కష్టపడుతుంటే బాధ్యత తెలుసుకున్నావు అనుకున్నానే కానీ, రేయ్, ఇలా బ్రతుకంటే భయపడుతున్నావు అనుకోలేదురా. రేయ్, మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా హాయిగా పెళ్లి చేసుకోరా. శ్రీకాంత్, ఏమిటండి వాడేం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? వాడు అంతేలేవే. చూడు, నే వెళ్ళి పురోహితుడిని కలిసి మంచి ముహూర్తం చూడమని చెప్తాను. అలాగే వాణి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పేసి వస్తాను. సరేనా? సరేనండి. సరే గాని ఈ పెళ్లి హడావిడిలో నువ్వు ఆరోగ్యాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే? పదా, నువ్వు రెస్ట్ తీసుకుందు గాని. సుందరా సుందరా
శ్రీరామ్తో తిరిగి గర్భం తెచ్చుకుంటే మాత్రం తప్పులేదు గాని స్టీఫెన్ ని ఒంటి మీద చెయ్యేసేటప్పటికి తప్పైపోయిందా? స్నేహ పుట్టక ముందే మన బిడ్డని ఇంతగా ద్వేషిస్తున్న వీళ్ళు రేపు పుట్టాక ప్రేమగా చూస్తారా? పెళ్లికి ముందు శ్రీరామ్తో చాటుగా తిరిగి ఇప్పుడేమో ఉత్తమరాల్లా మాట్లాడుతున్నావా? ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఫోన్ చేస్తున్నా కూడా మీరు లిఫ్ట్ చేయడం లేదు. ఇంత రాత్రి వరకు ఇంటికి రాలేదు. మీకేమైందోనని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. రండి, భోంచేద్దాం. రండి. నువ్వు చెయ్యి, నాకు ఆకలిగా లేదు. ఏ, ఎందుకు లేదు? ఎప్పుడో ఉదయం అనగా టిఫిన్ చేశారు. మధ్యాహ్నం కోప్పడి భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు. బయట కూడా మీరేమీ తినుండరని నాకు తెలుసు. మీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించండి, అంతేగాని భోజనం మీద చూపించొద్దు. భోంచేద్దాం రండి. స్నేహ, ఆకలి చచ్చిపోయింది. స్నేహ, మనసులోని బాధ ఆకలిని చంపేసింది. మీరెందుకండి బాధపడ్డాం? నాకు మాటలు పడ్డం అలవాటైపోయిందని చెప్పాను కదా. అసలు నాకు లేని బాధ మీకెందుకు? నిన్నంటే నాకు బాధ కదా? అయినా నేనొక్కదాన్ని మాత్రమే అని ఊరుకుంటున్నారా? నీతో పాటు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా అంటున్నారే. నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి వేరెవరో తండ్రి అంటుంటే భరించలేకపోతున్నాను తెలుసా? చూడండి, మీకు నా మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరెలా అనుకున్నా బాధపడాల్సిన అవసరం లేదండి. బాధపడకుండా ఎలా ఉండమంటావు? నన్ను ఒక చేతకాని వాడిలా చూస్తున్నారు తెలుసా? ఎవడికో పుట్టపోతున్న బిడ్డకి తండ్రిగా ఉండడానికి ఒప్పుకుంటావా అని మొహం మీద ఉమ్మేస్తున్నారు. నా లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయనే లేదు. రేపొద్దున్న ఈ బిడ్డ నన్ను డాడీ అని పిలుస్తున్నప్పుడు మీ డాడీ వీడు కాదు, ఇండియాలో వేరే ఒకడు ఉన్నాడు అని ఎవరైనా అంటే ఐ వోంట్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అసలు తండ్రి ఎవడో తెలియక ఆ పుట్టపోయే బిడ్డ ఎన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించావా? అయితే ఇప్పుడేమంటారు? నన్ను అబార్షన్ చేయించుకోమంటారు, అంతే కదా? నో నో స్నేహ, నీకు అబార్షన్ కావాలని కోరుకునేవాడిని అయ్యుంటే నేను అందరిలాగే నిన్ను అనుమానించి ఉండేవాడిని కదా. నిన్ను అబార్షన్ చేయించుకోమని చెప్పలేకపోతున్నాను స్నేహ, బట్ అమ్మ వాళ్ళనే మాటల్ని భరించలేకపోతున్నాను. మతిపోతుంది స్నేహ. మీరంతగా బాధపడాల్సిన అవసరం లేదు. మతి పోగొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేనొక విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకుంటే తర్వాత నాకు మళ్ళీ గర్భం వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా?
నా దారిలోకి వస్తున్నట్టుంది. ఇంకో బిడ్డ పుట్టే అవకాశం ఉందని ఇప్పుడు కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపుకుంటామా? ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదులుకోవాలి కదండి. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు స్నేహ. బికాస్ దెన్ అబార్షన్ చేయించుకున్న ఆడవాళ్ళందరూ గుడ్రాలుగా మిగిలిపోవాలి. అలా అయితే మన వర్ష ఇప్పటికీ ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకుంది? తిరిగి వచ్చిన గర్భానికి ఏదైనా ప్రాబ్లం అయిందా? నో. కానీ నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టం ఉండి చేయించుకుంటున్నానా? మీరిలా భోజనం కూడా మానేసి బాధపడడం కంటే అబార్షన్ చేయించుకుని ఆ బాధ ఏదో నేను అనుభవించడం మంచిది. మనం రేపే అబార్షన్ చేయించుకోవడానికి వెళుతున్నాం. స్నేహ, మీరు ఇంకేం మాట్లాడకుండా వచ్చి భోంచేయండి. స్నేహ, అమ్మయ్యా. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ. దీన్ని ఒప్పించే లోపు JHC. థ్యాంక్ యూ. ఓ నో గాడ్. అంత బాగానే ఉంది గాని ఇంకో సమస్య ఉందే. ఇప్పుడే పేకల దాకా లాగించి వచ్చాను. మళ్ళీ భోజనం చేయాలంటే ఎలా? కష్టమే. అయినా తప్పదు కదా. ఏమండి, భోజనానికి రండి. వస్తున్నాను. నేనేం తప్పు చేశాను స్వామి? ఎందుకింత అన్యాయం చేస్తున్నావు? నాకు తెలిసి నేనెవ్వరికి ఎలాంటి హాని కలిగించలేదే. నడిచేటప్పుడు ఏ ప్రాణికి హాని కలగకుండా, చీమ కూడా నా పాదాల కింద పడకుండా చూడమని నేను ప్రార్థిస్తూ ఉంటానే. అలాంటి నన్ను ఇప్పుడు హంతకురాలు చేస్తున్నావు కదా స్వామి. చేతులా నా బిడ్డని నేనే చంపుకునే పరిస్థితి కలిగిస్తున్నా. ఈ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. Sentimental.
కోరిన వెంటనే వరాలిస్తారని ఇన్నాళ్ళు అనుకునేదాన్ని. కానీ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకుంటారని ఈరోజు అర్థమైంది. తల్లినయ్యే వరాన్నైతే ప్రసాదించావు గాని బిడ్డని కనే అదృష్టాన్ని మాత్రం ప్రసాదించలేదు. అయినా నా దురదృష్టానికి నిన్ను నిందించి మాత్రం ప్రయోజనమే ఉంది. ఏ జన్మలో ఏ తల్లికి పుత్ర శోకాన్ని మిగిల్చాను, ఈ జన్మలో ఆ శోకాన్ని నేను అనుభవిస్తున్నాను. స్నేహ, నీ బాధని ఆ భగవంతుడు అర్థం చేసుకున్నాడో లేదో తెలియదు గాని నాకు అర్థమైంది స్నేహ. నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో అర్థమవుతుంది. పుట్టబోయే బిడ్డ గురించి ఎవరో ఏదో అనుకుంటారని భయపడి అబోర్షన్ చేయించుకోమన్నానే గాని నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థం చేసుకోలేకపోయాను. వద్దు స్నేహ, అంత బాధపడుతూ అబోర్షన్ చేయించుకోవద్దు. ఎవరేమనుకున్నా పర్వాలేదు. అబోర్షన్ అయ్యాక లైఫ్ లాంగ్ నువ్వు బాధపడడం, నీ బాధకు కారణం అయినందుకు నేను బాధపడడం, ఇదంతా వద్దు స్నేహ. నా కడుపులో బిడ్డ పెరగడం భగవంతుడికి ఇష్టం లేదు. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి